అక్షయ తృతీయ పవిత్ర గంగానది భూమిని తాకిన రోజు. శ్రీరాముడు జన్మించిన త్రేతాయుగం మొదలైన పర్వదినం. బంగారం భూలోకంలో మొదటిసారి గండకీ నదిలోని శాలిగ్రామాల గర్భం నుంచి ఉద్భవించిన రోజు. శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముడు జన్మించిన రోజు. యమునోత్రి మరియు గంగోత్రి దేవాలయాలు అక్షయ తృతీయ అభిజిత్ ముహూర్తం నాడు ఆలయాలు తెరవబడతాయి. శ్రీకృష్ణుడి స్నేహితుడు సుధాముడు సంపదను వరంగా పొందిన రోజు. శివుడిని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమించబడ్డ రోజు. గణేశుడు వ్యాసమహాముని చెప్తున్న మహాభారతాన్ని రాయడం ప్రారంభించిన రోజు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను సమర్పించిన రోజు. పూరిలో జగన్నాథ రథయాత్ర కోసం రథాల నిర్మాణం ఈ రోజు ప్రారంభిస్తారు. సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిజరూప దర్శనం. నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజు. ఆదిశంకరాచార్యుల వారు కనకదార స్తోత్రంను చెప్పిన రోజు. పార్వతీదేవి అన్నపూర్ణాదేవి అవతారాన్ని ఎత్తిన రోజు. సూర్యచంద్రులు ఇద్దరూ అత్యంత ప్రకాశమానంగా ఉండే రోజు. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుడి బారి నుండి కాపాడిన రోజు. హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అంటే విష్ణువు గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం. అందుకే బంగారం పూజనీయమైనది.